సర్వోన్నత గురువుగా లేదా భగవంతునిగా క్రియాబాబాజీ గారిని లేదా మీ సద్గురువును భావించి వారికి నమస్కరిస్తూ ఆరాధించే వారందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు చేసే నిస్వార్థ సేవను వారికే అంకితం చేస్తే అది నిజంగా బాబాజీ గారికి లేదా మీ సద్గురువుకు మీరిచ్చే అత్యున్నతమైన గౌరవం అవుతుంది. అంతేకాక ఇది ఆధ్యాత్మిక రంగంలో మరియు భౌతిక ప్రపంచంలో ఉన్నవారికి స్ఫూర్తినిచ్చి వారి వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడే ఒక ప్రేరణగా కూడా అవుతుంది. మొత్తం ప్రపంచంలో ఓం క్రియాబాబాజీ నమః ఓం అనే నామాన్ని లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉచ్చరించుకుంటూ ప్రపంచాన్ని ఆధ్యాత్మికతతో నింపడానికి మరియు మీలో దైవశక్తిని పెంపొందించుకొనుటకు కృషి చేయండి. కనుకనే ప్రతి ఒక్కరూ ప్రతి చోట బాబాజీ గారిని లేదా మీ సద్గురువు యొక్క ఉనికిని అనుభూతి చెందుతూ అన్ని జీవులలోనూ ఆయననే దర్శిస్తూ ప్రేమిస్తూ ప్రతి చోట ఏకత్వ భావన కలిగి ఉంటూ పరిపూర్ణతను ఆస్వాదించండి. భగవత్ చింతనతో జీవితాన్ని గడుపుతూ మీ స్వభావాన్ని భగవంతుని లక్షణములతో నింపుకుంటూ నిజమైన క్రియా సాధనను చేస్తూ ఏకాగ్రతను అలవరుచుకుంటూ ధ్యానక్రియలను ఆచరిస్తే మీరు మీ యొక్క పూర్వపు వాసనలను పోగొట్టుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో మీ మనస్సును మీ అధీనంలో ఉంచుకొని మీ లోపలికి మీరు చూడగలరు. ఆ సమయమున మీ హృదయ కమలముపై ఆసీనులై కోటి సూర్యప్రభల కాంతితో విరాజిల్లుతున్న దైవాన్ని చూస్తూ ఆయనతో ఐక్యమై పరిపూర్ణతను ఆస్వాదించగలరు.